నా ప్రేమకు ప్రాణం పోసిన పూజకు గులాబీ వందనం. పూజ, ఐ లవ్ యూ. నెక్స్ట్ డే మార్నింగ్ ఏ తీగ పువ్వున ఏ కొమ్మ తేటిన కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి. మరో చరిత్ర 30 సార్లు చూశాను, జస్ట్ క్లైమాక్స్ కోసం. నువ్వు చూసావా? చాలాసార్లు చూశాను. కమల్ హాసన్ కోసమా? కాదు, ఈ పాట కోసం. ఓ, ఆ పాట అంటే అంత ఇష్టమా నీకు? గులాబీలు వచ్చాయా? థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్ యూ. పూజ, తలలో గులాబీ లేదే? కొంచెం తలనొప్పి స్టార్ట్. తన ప్రొఫెసర్ రోజు పూలు పంపిస్తూ టార్చర్ చేస్తున్నాడన్న విషయం నాకు ఒకరోజు చెప్పి ఏడ్చింది. నువ్వు నోర్ముయ్, వెళ్ళి డీన్కి రిపోర్ట్ చేద్దాం పదా. వదిలే. నువ్వు ఇలాగే ఊరుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడే. కల్పన, ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చదువు ఆపేసి ఇంటికి వచ్చేయమంటారు. వద్దే. తను అలా అనేసరికి నేను ఏమీ అనలేకపోయాను. రాత్రంతా నిద్రపోలేదు. మన ఇద్దరి గురించి ఒకటే ఆలోచన, ఎక్కడ కలిసాం అని. సరిగ్గా ఓ పావుదక్కు 1 గంట స్ట్రైక్ అయింది. మన ఇద్దరి పరిచయం ఈ జన్మది కాదు, పోయిన జన్మది, అంతకుముందు జన్మది, ఎన్నెన్నో జన్మలది. ఏం నమ్మడం లేదా? లేకపోతే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎవరిని ప్రేమించకుండా నీకోసం నేను వెయిట్ చేయటమేంటి? నువ్వు కూడా ఎవరిని ప్రేమించకుండా నా కోసం వెయిట్ చేయటం ఏంటి? ఏంటి, ఎవరినన్నా ప్రేమించావా? కొంపదీసి కమల్ హాసన్ కాదు కదా? ఏం టెన్షన్లో ఉన్నావు? తలనొప్పి ఇంకా తగ్గలేదా? ఎక్కువైంది సార్. సంథింగ్ రాంగ్. ఉండి చెక్ చేస్తాను. వెనక్కి తిరుగు. Breathe deeply. Breathe deeply. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్? ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? చూడమ్మాయి, ఈ కాలేజీలో ఉన్న బెస్ట్ ప్రొఫెసర్స్లో అమర్ ఒకడు. ఇన్నేళ్లుగా అతని కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారా? ఆ సంగతి తర్వాత. ముందులా కాళ్ళు చేతులు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడం మానే. నీ జోలికి ఎవరు రారు. చూడండి, ఈ కాలేజీకి ఒక రెప్యుటేషన్ ఉంది. లేని పని రూమర్స్ స్ప్రెడ్ చేసి దాన్ని నాశనం చేయకండి. వెళ్ళండి. ఒకరోజు నేషనల్ హాస్పిటల్ వాళ్ళు మా కాలేజ్లో ఆర్గాన్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు. మనం చనిపోయాక మన శరీరంలో ఉన్న అవయవాలు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. పూజకు ఆ విషయం బాగా నచ్చింది. తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ డొనేట్ చేసింది. థ్యాంక్స్. నీకేమన్నా పిచ్చెక్కిందా? మైండ్ ఉండే పని చేసావా? కళ్ళు దానం చేశావు. కళ్ళు దానం చేస్తే ఏమవుతుందో తెలుసా? వచ్చే జన్మలో గుడ్డిదానిగా పుడతావు. గుండె దానం చేశావు. అసలు గుండె లేకపోతే ఎలా పుడతావే? వచ్చే జన్మలో నేను పుట్టి నువ్వు పుట్టలేదనుకో, నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? భావస్థిరాని జననాంతర సౌహృదాన్ని అన్నాడు కాళిదాసు. మనది జన్మజన్మల బంధం. అనుకున్నా విడిపోలేము. నీ బాడీలో ఉన్న అంగుళం అంగుళం మీద అధికారం నాది. గుర్తుంచుకో. వెళ్ళి వెనక్కి తీసుకొని పేరు.
తీసుకో. వెనక్కి తీసుకో, సంతోస్తాను నిన్ను. వెళ్ళి వెనక్కి తీసుకో, తీసుకో. కంగారు పడు, మన పెళ్ళి అయ్యేదాకా నిన్నేం చేయను. ఓకే? ఈరోజు అంకాలమ్మ గుడికి వెళ్ళాను. ఆ అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఒరే పిచ్చి సన్నాసి, ఏడాదికి ఒక్కసారి అక్షయ తృతీయ వస్తుందిరా. ఆ రోజు తప్పకుండా పూజని పెళ్లి చేసుకో, జన్మ జన్మలకి భార్యాభర్తలుగా పుడతారన్న. మన కోసం అన్నీ కొన్నాను. నీకు తాళిబొట్టు, మన పట్టుబట్టలు. చెప్పడానికి సిగ్గేస్తుంది. మన హనీమూన్ టికెట్స్ కూడా బుక్ చేశా. ఈ జరిగే ఇన్సిడెంట్స్ వల్ల పూజ బాగా డిస్టర్బ్ అవడంతో దీని పూజను కొన్నాళ్ళు ఇంటికెళ్ళి రమ్మంది. నాన్న, ఏయ్ పూజ, ఏంట్రా ఈ సడన్ షాకు? ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఓకే పూజ, బాయ్. బాయ్. ఏంటి చెప్పకుండా వచ్చేసావు? స్టడీ హాలిడేస్ ఇచ్చారమ్మా, మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను. సరే సరే, నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. ఏమే, దానికి ఏదైనా చేసి పెట్టు, బాగా అలిసిపోయి ఉంటుంది.